కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా జగ్గంపేట భారత్ గ్యాస్ ఏజెన్సీ వద్ద గ్యాస్ వినియోగదారులు బారులు తీరారు. గ్యాస్ ఏజెన్సీ వద్ద సమాధానం చెప్పేవారు లేక రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. జగ్గంపేట ఎస్ఐ గ్యాస్ వినియోగదారులతో మాట్లాడి ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. జగ్గంపేటలో గ్యాస్ కష్టాలు ప్రస్తుతానికి ఇక్కడ ఏంటంటే 15 రోజులు 20 రోజుల నుంచి కూడా గ్యాస్ కోసం తిరుగుతున్నారు. ఒక్కరికే కూడా ఇక్కడ గ్యాస్ లేదని చెప్పేసి గగ్గోలు పెడుతున్నారు. వీళ్ళందరూ కూడా లైన్లో ఉదయం 4 గంటలకు వచ్చి సిలిండర్లు పట్టుకొని ఇక్కడ పడిగాపులు పడుతున్నారు. కానీ ఏంటంటే వాళ్ళకి ఇక్కడ భారత్ గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు కూడా సమాధానం కూడా చెప్పడం లేదు. ఈవేళ వస్తుంది రేపు వస్తుంది అని కూడా చెప్పడం లేదు. 4 గంటల నుంచి ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చి నరకేతన పడుతున్నారు. అయినా సరే ఇక్కడ గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు కనీసం గుమ్మస్తా కానీ ఎవరో కూడా ఇక్కడ ఉండలేదు. ఒకవేళ ఉన్నా అక్కడ వీళ్ళు వచ్చిన తర్వాత 4 గంటలకు ఉదయం 4 గంటలకు వస్తే 9 గంటలకు బోర్డు పెడుతున్నారు. ఇక్కడ ఏమో ఉన్న వాళ్ళకి అదేదో ముందుండి ఈవేళ రాదు అని చెప్తే వెళ్ళిపోతారు. కానీ ఏంటంటే అది చెప్పకుండా స్టాక్ బోర్డు పెట్టి మాత్రం వెళ్ళిపోతున్నారు. వస్తుందో రాదు కూడా తెలియటం లేదు. వీళ్ళు అనేది ఏంటంటే నైట్ వస్తుందని బ్లాక్లో అమ్మేసుకుంటానని అంటున్నారు. అంటే అది ఎంతవరకు నిజమని మనకు తెలియదు. కానీ వచ్చిన వాళ్ళు మాత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు నుంచి ఉదయం ఇక్కడే ఉంటున్నారు. అది వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి చెప్తే వేళ రాదంటే వెళ్ళిపోతారు. ఇక్కడి నుంచే కాదు, దగ్గర నుంచి మల్లిసాలని రాగంపేట అని అంటే ఇక్కడి నుంచి 15-20 కిలోమీటర్ల దూరం నుంచి కూడా వస్తున్నారు. ఈ గ్యాస్ బండ్లు ఏంటంటే బస్సులో ఎక్కించుకోవడానికి అయితే కుదరదు. మళ్ళీ ఆటోలు ఎక్కించుకోవాలి. ఆటోలు అంటే కనీసం 100-200 పెట్టుకోవాలి ఒక ట్రిప్కి. భోజనాలు ఉండవు, టిఫిన్లు ఉండవు. ఉదయం 4 గంటలకు వచ్చి 6 గంటల దాకా ఇక్కడే ఉంటున్నారు. 9 గంటల వరకే కూడా. దీనికి సమాధానం చెప్పేవాళ్ళు లేరు. ప్రస్తుతానికి ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏంటంటే బుక్ చేసుకున్న 26 రోజులకు మాత్రమే గ్యాస్ వస్తుందని చెప్తున్నారు. అంటే ఏ విధంగా 26 రోజులకు వస్తుంది? గతంలో అయితే 3 రోజుల నుంచి 4 రోజుల్లో కూడా గ్యాస్ ఇచ్చేవారు. అంటే ఇప్పుడు గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి కనుక 26 రోజులు అంటున్నారు. కానీ 18 రోజులకి 20 రోజులకు కూడా బుక్ చేసుకుని ఉన్నారు ఇక్కడ ప్రస్తుతానికి. మీరు ఎన్ని రోజులు అయిందని బుక్ చేసుకుని? నేను 16 రోజులు అయిందని బుక్ చేస్తాను. కానీ ఇప్పుడు వచ్చి ప్రతిరోజు వస్తున్నాం పోతున్నాం. అసలు గ్యాస్ నో స్టాక్ అని పోతున్నారండి. పెట్టిన వాళ్ళు కూడా నో స్టాక్ పెట్టిన వాళ్ళు కూడా కాపాడతలేదు. ఏంటి అని అడిగిదామంటే ఎవరు సమాధానం చెప్తలేదు. మీది ఎక్కడండి? ఎవరు? మాది మలిసాలండి. అది గ్యాస్ ఎక్కడ నుంచి ఎలా తెచ్చుకున్నారు? అక్కడ నుంచి బస్ మీద? బస్ మీద కాదండి, ఆటో పెట్టుకుని వచ్చామండి. మామూలుగా కిరాయికి పెట్టుకుని వచ్చాం. ఉంటున్నామండి 11 వరకు ఉంటున్నాం. తర్వాత ఏమో నో స్టాక్ అని పెడుతున్నారు. వెళ్ళిపోయింది. నిన్న వచ్చాను, ఇవాళ వచ్చానండి. ఇవాళ లేదు, నిన్న లేదు. ఆఫీస్ లో ఎవరో కూడా ఏం చెప్పలేదు. ఎవరు సమాధానమే చెప్తలేదు. ఒకరు కూడా కాపాడతలేదండి. ఆఫీస్ ఓపెన్ చేయలేదండి. కావాలంటే చూడండి, ఆఫీస్ ఓపెన్ చేయలేదు. ఏమన్నా సమాధానం అడిగామంటే మొన్న శనివారం నాడు వచ్చామండి. శనివారం నాడు వస్తే మధ్యాహ్నం వరకు నో స్టాక్ అని అడిగారు. మధ్యాహ్నం నుంచి మేము ఇంటికి వెళ్ళిపోయండి. ఎవరు అందరికీ వెళ్ళిపోయారు. సాయంత్రం 4 గంటలకు 5 గంటలకు వచ్చిందంట. వచ్చిన బండి మళ్ళీ ఆదివారం లేదు, సోమవారం లేదండి. ఆ గ్యాస్ ఏమైపోయిందో కూడా తెలియదు. మరి ఏమవుతుందో తెలియదండి. గ్యాస్ అయితే మాకు చాలా ఇబ్బంది పడేసారండి. ఇది చాలా ఇబ్బంది పడుతుంది. బస్సులో ధర్నా చేసామండి, ఆపేసామండి. ఆపేస్తేనే కానీ పోలీసులు వచ్చి అప్పుడు సమాధానం చెప్పారండి మాకు. మేము మాట్లాడితే ముందు టాపిక్ ఏం చేసండి అని అడిగారండి. నో స్టాక్ అని మధ్యాహ్నం 4 గంటలకు వచ్చిందండి. 5 రోజులు అన్నారండి. వచ్చినాడు, వచ్చినప్పుడు 5 రోజులు అయింది. మీదేవరమ్మా? అక్కడి నుంచి వచ్చారా? రామచంద్రపురం అండి. అక్కడ చిన్న పిల్లడు ఉన్నాడండి. పిల్లలు కూడా ఎండ తిప్పాలని పిల్లలు ఇంటికాడ తక్కువ కప్పు చెప్పుకుని వస్తున్నాను. నేను అంత అలా ఉందండి. ఇంటింటికి వచ్చే గ్యాస్ ఇక్కడికి వస్తే కొన్ని బేగ వస్తుంది. 5 రోజుల కన్నా ఇప్పుడు 5 రోజులకి రావాలి కదండి. ఇప్పుడు 5 రోజులకి అన్నారు. కొన్ని రేపు వచ్చిన పోనీ ఎప్పుడు వస్తుందో కూడా తెలుస్తలేదండి. రోజు ధర్మం చేసుకోవాలేనండి. వస్తుంది పట్టుకెళ్తాం, ఎదురు చూస్తే వెళ్ళాం. ఇంటికెళ్ళి పిల్లల్ని ఆడ పెట్టుకోడు. గ్యాస్ వినియోగదారులు తప్పని తిప్పలేమని అన్నా చెప్పాలి. ప్రస్తుతానికి ఇక్కడ ప్రస్తుతానికి ఏంటి వీళ్ళందరూ ఏంటంటే గోల పెడుతున్నారు. వాళ్ళకి ఏంటంటే సమాధానం చెప్పి నాదులు లేడు. ఇక్కడ ఏజెన్సీకి సంబంధించిన వాళ్ళు ఎవరో కూడా ఇక్కడ ఏ ఉద్యోగి కూడా ఏ గుమస్తా కూడా ఇక్కడ లేరు. వాళ్ళు అరుచుకొని పోతున్నారు. ప్రస్తుతానికి ఇప్పుడు ధర్నా కూడా చేశారు. రోడ్డు మీద ఎక్కి రోడ్డుని ట్రాఫిక్ స్తంభించేశారు. కానీ పోలీసు వారు వచ్చి క్లియర్ చేయాలి, మీకు అధికారం లేదు ఇలాగా రోడ్లు టైప్ అంటే వాళ్ళకి సైడ్కి వస్తారు. ఇంకా ప్రస్తుతానికి ఏంటంటే ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి విఆర్ఓ వాళ్ళు పంపించిన వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకే సమాధానం, విఆర్ఓకే సమాధానం చెప్పి దిక్కులేదు. ఇంకేళ్ళకేం చెప్తారు? దీనిపై ప్రభుత్వ అధికారులు దృష్టి పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాం.